దాంతోపాటు చాప్టర్ నెంబర్ 2లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి కూడా పాయింట్ నెంబర్ 8 దగ్గర ఒక అంశం ఉంది అధ్యక్ష. దాంట్లో కూడా సంపూర్ణంగా కొద్దిమంది సభ్యులంతా చెప్పారు. ఇది మిగతా యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే మనం పాటిస్తూ ఉన్నామో ఆ రకంగా పాటించేటట్టుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని కంపల్సరీగా అందులో పొందుపరుస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దానిని కూడా పరిగణలోకి తీసుకుంటాం అధ్యక్ష. సో దీంతో మన ప్రభుత్వ పరంగా అన్ని ప్రభుత్వ యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్తో అన్ని వర్గాల ప్రజలు ముందు తీసుకొని పోతామో వాటన్నిటిని కూడా ఇందులో పొందుపరిచి ముందు తీసుకొని పోతాను అధ్యక్ష. తప్పనిసరిగా సభ్యులందరూ కూడా గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయంతో చేపట్టి ముందుకు పోతున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి కాబట్టి తప్పనిసరిగా అందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ బిల్లు ముందు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్ని విషయాలు దాని గురించి చెప్తారు అధ్యక్ష. అట్లాగే వారు మిగతా పేదవాళ్ళకు సంబంధించిన కొన్ని కోర్సులు కూడా చెప్పారు. వాటిని కూడా వీటన్నిటిలో పొందుపరుస్తూ ఉన్నాం అధ్యక్ష. డిపార్ట్మెంట్స్ రకరకాల మేస్త్రీ సంబంధించి కానీ లేకపోతే వన్ అంబరిల్లా ఎస్ అట్లాగే. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్ర యువతకు సంబంధించిన ఒక ప్రధానమైన కార్యాచరణ భవిష్యత్తు ప్రణాళిక గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలనే ఒక ఆలోచన, ఒక డ్రీమ్ ఈరోజు మనం రోల్ చేసుకుపోతా ఉన్న తరుణంలో గౌరవనీయులు బీజేపీకి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి గారు, ఎంఐఎంకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు జాఫర్ హుసేన్ గారు, అదేవిధంగా సోదరులు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, బీజేపీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు హరీష్ బాబు గారు, మరి గౌరవ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారితో పాటు మరి గౌరవనీయులు అనేక మంది సభ్యులు కూడా మరి ఈరోజు ఈ చర్చలో పాల్గొనాలని ఆసక్తి చూపెట్టినప్పటికీ సమయాభావం వల్ల ఈరోజు వారి అభిప్రాయాలను కూడా ఎందుకంటే మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి అభిప్రాయాలు, ఎందుకంటే వారి నియోజకవర్గంలో ఉన్న యువతకు సంబంధించి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన యువతకు సంబంధించి ఒక భవిష్యత్తు ప్రణాళిక ఆవిర్భావం జరుగుతున్న సందర్భంలో మా అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అనేక మంది సభ్యులు చెప్పిన తరుణంలో వారందరి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను, అనేక విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మేమేం చెప్తా ఉన్నామంటే వారు ఇచ్చిన అనేక అభిప్రాయాలు ప్రధానంగా మరి సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి గుజరాత్, హర్యానా ఇతర రాష్ట్రాల్లో గొప్ప ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఆ ఇనిషియేటివ్స్కి సంబంధించిన కూడా ఉదాహరణలు తీసుకోమని చెప్పారు. ఈరోజు మా ఉన్నత అధికారుల మిత్రులు బృందం అంతా కూడా పోయి వీటన్నిటిని కూడా స్టడీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న మంచి ఉదాహరణలు కూడా దీంట్లో పెట్టే ప్రయత్నం చేశాం. అదేవిధంగా మీరు చెప్పారు వ్యవసాయ ఆధారిత చాలామంది ఈ రంగానికి సంబంధించి చదువుకున్న వారు ఉన్నారు, వారికి ప్రాధాన్యత ఇవ్వాలా, మరి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్లో భాగంగా వారికి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈరోజు మేము ప్రధానంగా వన్ ఇండస్ట్రీ వన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రోగ్రామ్ ఉందో దాన్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో నడుస్తూ ఉన్నాం. వాటిని అక్కడున్న స్కిల్ సెట్ని కూడా మేము
అక్కడ ఉన్న మరి అధికారులతో సంప్రదింపులు చేయటం, ఎన్జిఓస్తో కూడా సంప్రదింపులు చేసి అక్కడ స్కిల్ సెట్స్ ఏ విధంగా అవైలబుల్ ఉన్నాయి, ఇంకా అప్స్కిల్ చేయడానికి చేసే ప్రయత్నంలోనే కూడా తప్పకుండా మీ ఆలోచనను ముందుకు తీసుకెళ్తాం. ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని ఇప్పుడే మా బిల్లో కూడా పెట్టడం జరిగింది. హబ్ అండ్ స్పోక్స్ మోడల్, ఇది ప్రధానమైన యూనివర్సిటీ కేంద్రంగా పెట్టి వివిధ జిల్లాల్లో కూడా ఇక్కడ ఏ విధమైన స్కిల్ సెట్ని పెట్టి పెంపొందించి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో అక్కడున్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు కూడా అందుబాటులో ఉండే కార్యాచరణ భాగంలో ముందు డిస్ట్రిక్ట్ సెంటర్స్లో కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. ఆంటర్ప్రినర్షిప్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంతో పాటు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాబోయే కాలంలో మేము ప్రవేశపెట్టే అనేక సంక్షేమ కార్యక్రమ భాగంలో వాళ్ళని కూడా మరి దీంట్లో దృష్టిలో పెట్టుకొని వారిని ఆంటర్ప్రినర్స్గా